సార్ 'ఐబొమ్మ' వెబ్‌సైట్ మళ్ళీ లాంచ్ అయింది. మళ్ళీ దాంట్లో నుంచి సినిమాలొస్తున్నాయని చెప్పి బయట మాట్లాడుకుంటున్నారు. హ్మ్. ఇది ఎంతవరకు నిజం సార్? అందరికీ ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యారు. హ్మ్. ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు అన్న విషయం అందరికీ తెలుసు. ఆల్రెడీ నిన్న నాంపల్లి కోర్టు పోలీసుల కస్టడీకి అతన్ని 5 రోజులు కస్టడీకి ఇవ్వడం జరిగింది. ఈరోజు చెంచలగూడ నుంచి వాళ్ళు కస్టడీకి తీసుకున్నారు. హ్మ్. పూర్తి ఇన్ఫర్మేషన్ రాబట్టాలి ఇమ్మడి రవి నుంచి అని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఐబొమ్మ బ్లాక్ అయిపోయింది కాబట్టి ఇంకా దీనికి సంబంధించి ఐబొమ్మ సంబంధించిన ఫైర్ అంతా ఆగిపోయిందని చెప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇండస్ట్రీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ. బట్ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఐబొమ్మ రవి ఒక్కడే ఇదంతా ఆపరేట్ చేశాడా? ఒక టీమ్‌గా ఆపరేట్ చేశారా? అనేది మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. హ్మ్. ఈరోజు చూస్తే ఐబొమ్మకు సంబంధించి ఐబొమ్మ 1 అని చెప్పేసి కొత్త వెబ్‌సైట్ లాంచ్ అయింది. ఆ వెబ్‌సైట్ లోపలికి వెళ్లి చూస్తే మూవీ రూల్స్ కన్వర్ట్ అవుతుంది. దాని తర్వాత ఒక 66 ఏవేవైతే సబ్ డొమైన్‌లు ఉన్నాయో వాటికి కనెక్ట్ అవుతుంది. ఓకే. కొత్త సినిమాలు మొత్తం ఏదైతే అంతకుముందున్న కొత్త సినిమాలు మొత్తం కూడా ఐబొమ్మ సైట్‌లో ఉన్నాయి. హ్మ్. ఆల్రెడీ అది రన్నింగ్‌లోకి వచ్చేసింది. ఇది అందరికీ బిగ్ షాకింగ్‌గా మనం చెప్పుకోవాలి. మనం పోలీస్ కస్టడీ అయితే తీసుకున్నారో కస్టడీలో అతను ఒక్కడే ఉన్నాడా? ఒక టీమా? లేకపోతే దీనికి సంబంధించి మనీ లాండరింగ్ కూడా జరిగిందని చెప్పేసి కొంత సమాచారం బయటికి వస్తుంది. హ్మ్. పూర్తి వివరాలైతే ఎవరి దగ్గర లేవు. అతను నోరు విప్పితేనే అసలు ఎలా ఆపరేట్ అయింది? ఎంతమంది ఉన్నారు? ఏంటి అనేది కూడా బయటకొచ్చే అవకాశం ఉంది. బట్ కరేబియన్ దీవులు సంబంధించి సిటిజన్‌షిప్ తీసుకున్నాడని చెప్పేసి సమాచారం ఉంది. కరేబియన్ దీవుల్లో దాదాపు 80-85 లక్షల రూపాయలు అక్కడ కట్టి కరేబియన్ దీవులకు సంబంధించిన సిటిజన్‌షిప్ తీసుకున్నాడు. కాబట్టి ఇతను అరెస్ట్ అయిన విషయము ఆ కరేబియన్ ఎంబాసీకి కూడా లేఖ రాసి పోలీసులైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హ్మ్. బట్ మిగతా టీమ్ ఎక్కడుంది? ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? అనేది కీలకమైన అంశం. ఓకే. వీళ్ళ టీమ్‌లో దాదాపు ఇండియన్స్ కంటే కూడా విదేశీయులు ఎక్కువ మంది ఉన్నారట. హుహు. విదేశీయులు ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ యాక్షన్ ప్లాన్ ఏంటి? వీళ్ళు ఎప్పుడైతే ఆపరేషన్ మొదలుపెట్టారో ఐబొమ్మ సైటు ఎప్పుడైతే ఈ సినిమాల అప్‌లోడ్‌లు, ఈ సినిమాలకు సంబంధించిన అప్‌లోడ్‌లు, దీనికి వెనక బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి ఇంటర్‌లింక్ ఉండటం, హ్మ్. ఇయన్నీ జరుగుతున్నప్పుడు కార్యక్రమాలు ఎప్పుడైతే మొదలుపెట్టారో, ఆ కార్యక్రమాలు మొదలుపెట్టిన టైంలోనే ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఐబొమ్మ షట్ డౌన్ చేయాల్సొస్తే వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళే యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నారు. హ్మ్. ఐబొమ్మలో ఇప్పుడు ఇమ్మడి రవియే మెయిన్ పర్సనా? లేకపోతే ఇమ్మడి రవిని అడ్డం పెట్టుకొని వేరే ఎవరన్నా ఆపరేట్ చేస్తున్నారా? దీని వెనక పెద్ద గ్యాంగ్ ఉందా? అనేది కూడా ఇప్పుడు సస్పెక్ట్ చేయాల్సినటువంటి అంశం అనమాట. ఓకే. సో, ఇది ఒకవేళ ఇమ్మడి రవి అరెస్ట్ అయిన తర్వాత పరిణామాలు చూసుకుంటే మెయిన్ కీలకమైన పర్సన్ ఇతనే అయితే మొత్తం షట్ డౌన్ అయిపోవాలి. మనం లాస్ట్ టైమ్ చూసాము. అతను అరెస్ట్ అయిన తర్వాత తాత్కాలికంగా సేవలు నిలిపివేస్తున్నామని చెప్పి ఒక స్క్రీన్ అలర్ట్ వచ్చింది. హ్మ్. ఆ వెబ్‌సైట్‌కి క్లిక్ చేసినప్పుడు. ఓకే. అది కాకుండా ఇప్పుడు ఐబొమ్మ 1 అని చెప్పేసి పెట్టి డొమైన్ ఒకటి క్రియేట్ చేసి, దానికి సంబంధించిన కార్యకలాపాలు మళ్ళీ మొదలుపెట్టేసి, ఇదంతా ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు? ఏంటి? ఎన్ని డొమైన్స్ ఉన్నాయి అసలు వీళ్ళ దగ్గర? హ్మ్. అనేది కీలకమైన ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంది. ఈ 5 రోజుల ఇంట్రాగేషన్ ఏదైతే ఉందో, ఆ ఇంట్రాగేషన్‌లో వచ్చే అంశాలు కీలకమైతాయి అన్నమాట. హ్మ్. సో, ఇప్పుడు అందరూ గూడా ఈ ఐబొమ్మ రవికి సంబంధించి చాలా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే కొన్ని ఇన్‌స్టాగ్రామ్ పేజీలు చూశాను. హ్మ్. ఐబొమ్మ రవి ఫ్యాన్స్ అని చెప్పేసి, ఓకే. ఇమ్మడి రవి ఫ్యాన్స్ అని చెప్పేసి. ఒక పేజీలు క్రియేట్ చేసి వాళ్ళు రన్ చేస్తున్నారు. ఎందుకు ఇంత ఫాలోయింగ్ వస్తుంది సోషల్ మీడియాలో? ఎవరు చేస్తున్నారు? ఇది క్యాంపెయినింగ్ ఎవరు చేస్తున్నారు? అనేది ఒక కీలకమైన అంశం. హ్మ్. ఎవరు వీళ్ళంతా అంటే సినిమా మీద కోపం ఉన్నవాళ్ళు. ఎందుకు కోపం వాళ్ళకి? హ్మ్. వాళ్ళకి అందకుండా పోతుంది సినిమా. సినిమా థియేటర్‌లో సినిమా చూద్దామని ఎళ్ళాలంటే విపరీతమైన ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. హ్మ్. వాళ్ళంతా కూడా ఐబొమ్మకి అట్రాక్ట్ అయ్యారు. ఐబొమ్మ ఫ్యాన్స్ అయిపోయారు. ఐబొమ్మకు సంబంధించి రవిని అరెస్ట్ చేయటం వల్ల వీళ్ళంతా కోపంలో ఉన్నారు. ఓకే. సో, ఐబొమ్మకు సంబంధించి సినిమా ఎక్కడి నుంచి నిన్న ఒక ప్రెస్ మీట్‌లో ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఒక పెద్దాయన మాట్లాడారు. హ్మ్. చదలవాడ శ్రీనివాస్ గారు మాట్లాడారు. ఐబొమ్మ రవి ఓకే. అరెస్ట్ అయ్యారు. ఓకే. అంతవరకి వెళ్ళిపోయిన సమస్య అనుకోవడానికి లేదు. హ్మ్. బట్ మనకి ఇండస్ట్రీలో ఉన్నటువంటి కల్ప్రిట్స్ ఉన్నారు కొంతమంది. ఇండస్ట్రీ నుంచి కొంత లీకులు ఉన్నాయని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. హుహు. క్యూబు, యూఎఫ్ఓ ద్వారా థియేటర్‌లకి కంటెంట్ వెళ్తుంది. క్యూబు, యూఎఫ్ కోడ్‌లు ఇచ్చేసి పలానా కోడ్ ఇస్తాము. టెలికాస్ట్ చేసుకోండి అని చెప్పి శాటిలైట్ ద్వారా కంటెంట్ వెళ్తుంది. సినిమా కంటెంట్ మొత్తం కూడా వెళ్తది. క్యూబు, యూఎఫ్ఓ నుంచే కంటెంట్ లీక్ అవుతుంది. కంటెంట్ బయటకు వస్తుంది అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. 'పుష్ప' సినిమా 1 వీక్ ముందే
ఫుల్ హెచ్డి ప్రింట్ రవి దగ్గర ఉంది, డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాడు. బట్ 1 వీక్ ముందు పెట్టుకున్నా కానీ అతను రిలీజ్ చేయలేదు బయటికి. సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో రిలీజ్ అయిన 2 hours తర్వాత అతను అప్లోడ్ చేయడం జరిగింది. సో ముందే గనక సినిమా బయటకు వచ్చి ఉంటే ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి అని ఆయన మాట్లాడారు. ఆ కంటెంట్ ఎక్కడికి వచ్చింది, ఎడిట్ షూట్ నుంచి ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి యుఎస్కి ప్లస్ అదే అబ్రాడ్కి ప్లస్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి క్యూబ్ యుఎఫ్ సంస్థలకి ఆ కంటెంట్ ముందే వెళ్తుంది. దాని నుంచి లీక్ అయిందని చెప్పేసి ఆయన వాదన. సో నిజంగా అక్కడ నుంచి లీక్ అయిందా లేకపోతే అతనికి వేరే సోర్స్ ఉందా ఏంటి అనేది ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది. బట్ కంటెంట్ బయటకు వెళ్ళిందంటే, ఇండస్ట్రీ నుంచి కంటెంట్ బయటకు వెళ్ళిందంటే ఎక్కడో లీకులు ఉన్నాయి, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీ పైన ఉందని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. సో ఈరోజు రవి పోయారు, రవి తర్వాత ఇంకొక ఎవరో రావచ్చు, ఇవన్నీ ఎవరైనా రావచ్చు. సో మనం కంటెంట్కి మనం ప్రొటెక్షన్ ఇచ్చుకోవాలి. దాని తర్వాతే ఈ రవి ఎవరైనా అని మనం ఆడుతున్నారు. సో ఐబొమ్మకు సంబంధించి ఐబొమ్మ అనేది ఒకటి, ఈ 6 సంవత్సరాల నుంచి యాక్టివిటీస్ ఉన్నాయి. అంతకుముందు పైరసీ లేదా, అంతకుముందు ఎక్కడా లేదా పైరసీ అనేది ఇంకొక క్వశ్చన్. ఐబొమ్మతో పాటు చాలా సైట్లు ఉన్నాయి, మూవీ రూల్స్ అని లేకపోతే ఇంకొక బ్లా అని మనం ఎంకరేజ్ చేసినటువంటి చెప్తే. బట్ మూవీ రూల్స్ కానీ దాని సబ్బు కానీ ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు ఏ సినిమాకి ఆ సినిమా వచ్చినప్పుడల్లా ఐపీ అడ్రస్ మార్చేసి దానికి ఏదో ఒకటి తగిలించేసి మూవీ రూల్స్ ఏ మూవీ రూల్స్ బీనో, ఏ మూవీ రూల్స్ సీనో, ఇట్లా ఇంకొక అక్షరం తగిలించేసి అప్లోడ్ చేసేస్తారు. ఇట్లాంటి కార్యకలాపాలు ఉన్నాయి. అదే పందాలో ఇప్పుడు ఐబొమ్మ కూడా నడుస్తుందా, ఐబొమ్మ కార్యకలాపాలు మళ్ళీ మొదలైనవి అని చెప్పేసి ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ పక్కన పెట్టేస్తే థియేటర్కి కంటెంట్ ఒక అతను ఎంగేజ్ అవ్వాలి, ఎంటర్టైన్ అవ్వాలి, సినిమా నేను చూడాలి అనుకున్నప్పుడు ఆ సినిమా చూడటానికి అందుబాటులో రేట్లు ఉంటే సినిమా థియేటర్కి వెళ్ళగలిగితే ఫట్న అతను ఇట్లాంటి ఎంకరేజ్ చేయగలదు కదా. పైరేటెడో లేకపోతే క్వాలిటీ తక్కువనో లేకపోతే చిన్న స్క్రీన్లో మొబైల్లోనో టీవీలో చూడరు కదా, ల్యాప్టాప్ డెస్క్టాప్లో చూడరు కదా అనేది ఒక వాదన. సో నిన్న ఇంకొకటి జరిగింది, ఫిలిం ఛాంబర్ దగ్గర తెలంగాణ ఫిలిం ఛాంబర్ సంబంధించిన కొంతమంది సభ్యులు రిలే నిరాహార దీక్షకని కూర్చున్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి, టికెట్ రేట్లు తగ్గించాలి, అదేవిధంగా థియేటర్లో స్నాక్స్ రేట్స్ అనేవి టికెట్ రేట్లో సగం ఉండాలి అని చెప్పేసి వాళ్ళ డిమాండ్. అప్పుడు స్నాక్స్ రేట్స్ ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు థియేటర్కి ఒక్కళ్ళు వెళ్తారు, వాళ్ళతో పాటు ఫ్యామిలీ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏదైతే డే స్పెండ్ చేయాలనుకున్నారో, ఎంటర్టైన్ అవ్వాలనుకున్నారో అది థియేటర్కి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి ఒక వాదన. సో ఇప్పుడు చిన్న సినిమాలు వస్తున్నాయి, పెద్ద సినిమాలు వస్తున్నాయి, అన్ని సినిమాలు వస్తున్నాయి. స్టార్ హీరో సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో చూడాలనుకునే వాళ్ళు ఉంటారు ఫ్యాన్స్, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోతారు. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళ హీరో సినిమాని ఇంట్లో వాళ్ళకి చూపించాలనుకుంటారు. బట్ అది చూపించాలనుకుంటే వాళ్ళ జేబులో బరువు ఉండదు, అప్పటికే వాళ్ళు అయిపోయి ఉంటుంది, వాళ్ళ మంత్లీ బడ్జెట్ అయిపోయి ఉంటుంది. ఫ్యామిలీలో 4 మెంబర్లు ఉన్నారంటే తీసుకెళ్లాలంటే 4-5 2,000 రూపాయలు టికెట్ రేట్లు, దాంతోపాటు స్నాక్స్ అంటే 1,500, 3,500, 4,000 అయిపోతాయి. సో ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏంటి, ఓటీటీ కూడా లేదు అనుకుంటే మూవీ రూల్స్, ఇప్పుడు లేకపోతే ఐబొమ్మ లాంటిది ఫుల్ క్వాలిటీతో వచ్చేస్తుంది. ఆల్టర్నేటివ్ ఎత్తుక్కుంటున్నారు. అవన్నీ ఎత్తుక్కోకుండా ఉండాలంటే అందుబాటులో జనానికి అందుబాటులో సినిమా టికెట్ రేట్లు కానీ థియేటర్ ఫ్రెండ్లీ ఉండాలనేది ఒక వాదన. బట్ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ ఇప్పుడు పడుద్ది అనేది మనం వేసి చూడాల్సిన సందర్భం ఉంది. వీళ్ళు బడ్జెట్లు పెంచుకుంటున్నారు, పాన్ ఇండియా అని చెప్పేసి బడ్జెట్లు ప్లస్ తెలుగు టాలీవుడ్ సినిమా వరల్డ్ సినిమా అయిపోయిందని ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. బట్ ఇటు నుంచి జరిగే డ్యామేజ్ అనేది ఎవరు మాట్లాడట్లేదు కదా అని చెప్పేసి ఒక డిస్కషన్. బట్ ఈ డిస్కషన్ అంతా అందరికి తెలియదు అంటే అందరికీ తెలుసు. బట్ ఈ ఫ్రైడే మంది అయిపోతుంది, నెక్స్ట్ ఫ్రైడే ఇంకో వాళ్ళది, మనకి సంబంధం లేదు కదా అనే ధోరణిలో నడుస్తుంది. కాబట్టి అందరూ ఒకేసారి కలెక్టివ్ డెసిషన్ తీసుకొని ఒకసారి దీని గురించి ఆలోచించగలిగితే సొల్యూషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఐబొమ్మకు సంబంధించి అయితే ఐబొమ్మ 1 అని చెప్పేసి ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్, మళ్ళీ దాన్ని కూడా షట్ డౌన్ చేస్తారు, దాన్ని కూడా ఉంచరు. అది పోతే ఇంకోటి వస్తుంది. బట్ ఈ సమస్యకి మూలం ఎక్కడ అనేది ఐడెంటిఫై చేయగలిగింది, దాన్ని రెక్టిఫై చేసుకుంటే సాల్వ్.